అస్మిత దొంగ పిల్లిలా కిచెన్లోకి వచ్చి పాల్కోవ తింటూ ఉంటే, ఏంటి అస్మిత, నీకు గాయం ఉంది కదా, ఎందుకు పాల్కోవ తింటున్నావు అని శౌర్య రామలక్ష్మి నిలదీస్తూ ఉంటారు. నాకు తగ్గిపోయింది, కావాలంటే చూడండి, అందుకే కట్టు తీసేశాను అని అస్మిత కవర్ చేసేస్తుంది. తర్వాత రామలక్ష్మి శౌర్య ఆ నిధిలో ఉన్న ఉంగరాన్ని కనిపెట్టేసి అస్మితయే ఇదంతా చేసిందని డౌట్ వచ్చేసి ఎలాగైనా సరే తెలుసుకోవాలని ఒక ప్లాన్ చేస్తారు. కావాలనే డాక్టర్ని పిలిపించి అస్మితకి చెక్ చేయిస్తూ, అస్మిత, ఈ ఫోన్ నీ చేతిలో ఎందుకు, ఇలా ఇవ్వు అని అస్మిత వేలుతోనే లాక్ని ఓపెన్ చేసేసి మెల్లగా ఫోన్ని పక్కకు తీసుకువెళ్తారు. అప్పుడే వాసుదేవ్ దగ్గర నుంచి ఒక మెసేజ్ వస్తుంది. దుబాయ్ సేట్ ఈరోజు నిధిని చూడటానికి వస్తున్నాడు, నువ్వు కూడా వచ్చేసేయి అని అందులో మెసేజ్ ఉంటుంది. ఈ అస్మిత ఆ వాసుదేవ్తో చేతులు కలిపింది సార్, ఎలాగైనా సరే మనం ఆ నదిని సంపాదించాలి అని రామలక్ష్మి చెప్తే, అలాగే రామ, తప్పకుండా ఏదో ఒక ప్లాన్ చేద్దాం అని శౌర్య చెప్తాడు. తర్వాత ఉగాది సందర్భంగా ఆద్య ముగ్గు వేస్తూ ఉంటే, హ్యాపీ ఉగాది ఆద్య అని శ్రీను ఆద్యకి రంగులు రాస్తూ విషెస్ చెప్తూ ఉంటే, ఆద్య కూడా శ్రీనుకి రంగులు రాస్తూ ఉంటుంది. తర్వాత రఘురామ్కి జానకి దగ్గరుండి హారతి ఇస్తూ ఉంటుంది. ఆగు జానకి, నీకొక గిఫ్ట్ సర్ప్రైజ్ నీకు ఇవ్వబోతున్నాను అని రఘురామ్ అంటాడు. అలా జానకికి ఒక చీరని అందచేస్తూ ఉంటే, అప్పుడే చేతిలో ఉన్న హారతి కాస్త ఆ చీరకి అంటుకునేస్తుంది. అమ్మ, వీళ్ళందరూ ఇకలు పకపకలు సంతోషాలతో చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఇప్పుడు చూడు ఏం జరుగుతుందో అని పార్వతి అక్కడ అలివేలుతో చెప్తూ ఉంటే, ఇక్కడ చీరకి మంటలు అంటుకోవటంతో రఘురామ్ జానకి ఆ చీరని నేలకి విసిరి కొట్టేస్తాడు. ఇదంతా నేను చేసిన ప్లానే అని పార్వతి చాలా సంతోషంగా అలివేలికి చెప్తూ ఉంటుంది. ఆ చీరకి మంటలు అంటుకునే విధంగా ఏదో స్ప్రే చేసి ఉంటుంది, అందుకే ఇలా మంటలు అంటుకొని ఉంటాయి. అప్పుడు ఇదే అవకాశంగా తీసుకున్న అలివేలు ఇలా జరగటం చాలా అపశకునం అని చెప్పటంతో రఘురామ్, జానకి, ఆద్య అందరూ కంగారు పడుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఇంకా ఏం అపశకునాలు జరుగుతాయి? ఇప్పుడు గుళ్ళో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అక్కడ ఆద్య భరతనాట్యం చేస్తున్నప్పుడు అనగాదేవి వచ్చి ఏదైనా కుట్ర చేస్తుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.